హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కన్‌స్ట్రక్షన్ పార్ట్‌లో భాగంగా అసలు డ్రైనేజు ఎలా కడతారు? ఎంత హైట్ కట్టాలి? డ్రైన్ హైట్ ఎంతుండాలి? రోడ్ నుంచి ఎంత డౌన్‌లో ఉండాలి? మనం ఫ్లో అవ్వాలంటే ఎంత వాటర్ ఉండాలి? అంటే డౌను. మనం డ్రైన్ స్టార్ట్ చేసే కాడ నుంచి ఆ ఎండ్ పాయింట్‌కి వాటర్ ఫ్లో అవ్వాలి కాబట్టి ఎంత డౌన్ ఉండాలి? లెవెల్స్ మనం ఎలా చూసుకోవాలి? ఇక్కడ లెవెల్ ఎలా ఉంది? అక్కడ లెవెల్ ఎలా ఉంది? ఈ లెవెల్స్ ఎలా చూసుకోవాలి? షేప్ ఉంటది చూసారా? మీరు చూస్తే ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసారా? ఈ షేపు ఇలానే ఎందుకుండాలి? రెక్టాంగులర్‌గా కాకుండా ఈ ట్రెపెజాయిడల్ షేప్ ఎందుకుండాలి? మనకి డ్రైన్ కింద డైరెక్టు కాంక్రీట్ వేశారు కదా! డైరెక్ట్ డ్రైన్స్ సైడ్ వాల్స్ ఏశారు కదా! అసలు డ్రైన్ కింద ఏమేమేస్తారు? ఇవన్నీ కూడా మనం పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దామా? వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మనం సైడు మనకి తవ్వుకోవాలమాట. ఎలా తవ్వుకోవాలనేది మనకి డ్రైన్ విడ్త్ సుమారు మన రూరల్ ఏరియాస్‌లో ఒక 3 అడుగులు, 3 అడుగులు వెడల్పు గాని, ఒక 2 అడుగులు వెడల్పు గాని మనం తవ్వుకోగలిగితే డ్రైన్‌ని, దాన్ని చూసుకొని రోడ్డు పక్కన మనకి వాటర్ పైప్ లైన్‌లు గాని, ఇవి గాని ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా మనం పై నీట్‌గా తవ్వుకోవాలి. తవ్వుకున్న తర్వాత మనకి సెంటర్‌లో పుల్లలు పెట్టుకోవాలమాట. అంటే అది లెవెల్స్ కోసం అది. దేనికి పెట్టుకుంటామంటే ఇక్కడ మన లెవెల్ ట్యూబ్ తోటి ప్రతి 30 అడుగులకి గాని, ప్రతి 20 అడుగులకి గాని మనం పెట్టుకొని, అక్కడ లెవెల్స్ చూసుకొని లేతే ఎవరీ 10 మీటర్స్ గాని పెట్టుకొని, ఆ లెవెల్స్ చూసుకుంటా దాని మీద మార్క్ చేసుకుంటా ఎంతెంత డౌన్‌లో ఉందనేది మనం దాన్ని బట్టి తవ్వుకుంటూ ఎళ్ళాలి. తవ్వుకుంటూ ఎళ్ళిన తర్వాత అలా సెంటర్ చేసుకొని, మనం పుల్లలు పెట్టుకుంటే మనకి డౌన్ అనేది తెలుస్తది. మనం చేస్తున్న పని ఎంత డౌన్‌లో ఎళ్తుందనేది మనకి అందరికి తెలుస్తదనమాట. దాని తర్వాత శాండ్ ఫిల్లింగ్ జేసుకోవాలి. శాండ్ ఫిల్లింగ్ ఏంటంటే, మనకి తవ్వేసిన తర్వాత గ్రౌండ్‌లో సాయిల్ చాలా లూజ్‌గా ఉంటదమాట. తర్వాత ఒక 6 అంగుళాలు శాండ్ మనం బయట శాండ్ తెచ్చి, దాన్ని నీట్‌గా శాండ్ ఫిల్లింగ్ చేసుకొని, నీట్‌గా కాంపాక్ట్ చేయాలంటే గట్టిగా కొట్టాలమాట దాన్ని. ఒత్తాలి గట్టిగా. నీట్‌గా కాంపాక్ట్ అయ్యేలాగా, బలంగా అయ్యేలాగా చెయ్యాలమాట. అదొక 6 అంగుళాలు పెట్టుకోవాలి. తర్వాతేంటంటే, మనకేంటంటే ఇక్కడ సాయిల్ స్ట్రెంత్ బావుంది కాబట్టి మనం చేయలేదు. కొన్ని చోట్ల సాయిల్ స్ట్రెంత్ వీక్‌గా ఉన్నప్పుడు మనం జీఎస్‌బీ గూడా ఏసుకోవచ్చు. ఒక 6 అంగుళాలు గాని, 4 అంగుళాలు గాని జీఎస్‌బీ గూడా ఏసుకొని నీట్‌గా ర్యామింగ్ చేసుకుంటే మనకి సాయిల్ స్టెబిలిటీ బావుంటది. తర్వాత దానిపైన ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి పీసీసీ బెడ్డెయ్యాలి. ముందుగా మనకి డ్రైను యాజ్ పర్ ఐఆర్‌సీ ఎస్‌పీ 4250 అంటే ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ప్రకారం మనకి నేషనల్ హైవేకి డ్రైన్‌లు కడతాం చూసారా? అది మోర్ ఆర్ లెస్ మనం అదే మోడల్‌లో మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ డిజైన్ ఈ కోడ్ ప్రకారం మనకేం చెప్తుందంటే 1:300 ఆర్ 1:400 అంటే మనకి స్లోప్ అనేది 1:300 ఆర్ 1:400 అంటే సపోజ్ 300-400 అడుగులు తీసుకున్నామనుకోండి. ఇంత పొడవు డ్రైన్ ఉందనుకోండి. మనకి ఒక అడుగు తగ్గాలి ఆ చివరెళ్ళేసరికి. లేదు 300-400 మీటర్లు తీసుకున్నామనుకోండి. ఆ చివరెళ్ళేసరికి 1 మీటర్ డౌన్ అవ్వాలమాట. అంటే మనం స్టార్టింగ్ పాయింట్ ఎక్కడున్నామో 300-400 మీటర్ల అవతలకెళ్తే డ్రైన్ పొడవు, అక్కడికి 1 మీటర్ డౌన్ అవ్వాలి. అంటే దాన్ని బట్టి మనం క్రాస్ సెక్షన్‌లుగా ఎవరీ 100 మీటర్లకి అలా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలమాట. ఇది మనకి ఓవరాల్‌గా స్లోప్ అనేది ఇలా చూసుకోవాలి. మీరు ఇందులో చూస్తే మీకు అర్థమవుద్ది. పీసీసీ బెడ్ 4 అంగుళాలు కంపల్సరీ ఎయ్యాలి. ఇదే మనకి డ్రైను ఫ్లోట్ అవ్వడానికి గాని, సపోర్ట్‌కి గాని అన్నిట్లికి మనకి ఇదే ఉంటది. ఇదేసేసిన తర్వాత మనకప్పుడు సైడ్ వాల్స్ వేయడం మొదలెట్టాలమాట. సైడ్ వాల్స్ మీరు చూస్తే సెంటరింగు ఈ సెక్షన్ చూసారా? టాప్ ఏంటో 8 అంగుళాలు. 8 అంగుళాలు వాలు పైన. ఈ పక్కన వాలు 8 అంగుళాలు పైన. కిందకొచ్చేసరికి వాల్ కిందకొచ్చేసరికి అడుగు పెరుగుతది. పైన 8 అంగుళాలు ఉంటది. కింద మాత్రం అడుగు పెరుగుతది. రెండు వైపులా కూడా అంతే. మొత్తం టోటల్ వచ్చేసరికి మీకు కింద టాప్ విడ్త్ ఒక అడుగు, ఈ సైడ్ వాల్ ఒక అడుగు. మధ్యలో వచ్చేసరికి 0.4 వస్తదన్నమాట. 0.4, 0.3, 0.3 అంటే 1 మీటరు. అంటే బయట నుంచి బయటకి 1 మీటరు. టాప్ కూడా బయట నుంచి బయటికి 1 మీటరు. ఇది మాట మనకి డ్రైను సెక్షను. రోడ్డుకేంటంటే 6 అంగుళాలు కన్నా తక్కువ హైట్‌లో ఉండాలి. మన సైడ్ వాల్ వచ్చేసరికి హైటు.
మనకి స్టార్టింగ్ కంటే ఎండింగ్‌కెళ్ళేసరికి డెప్త్ బాగా పెరిగిపోద్ది. అప్పుడు ఏం చేయాలంటే రోడ్‌ని చూసుకుంటా సైడ్ వాళ్ళ హైట్‌ని మెయింటైన్ చేసుకుంటూ రావాలి. అసలు డ్రైను ఇలా కాకుండా మనం ఈ షేప్ కాకుండా డైరెక్ట్ రెక్టాంగిల్‌గా కట్టలేమంటే కట్టొచ్చు. దానికేంటంటే మనం ఆర్‌సీసీ సెక్షన్‌కెళ్ళిపోవాలి. అంటే ఐరన్ ఏసుకుంటూ వెళ్ళిపోతే మీకు డైరెక్ట్ బాక్స్‌గా కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదేంటంటే మనకి రోడ్ల కింద కలవట్లకి, బాక్స్ కలవట్లకి, ఎక్కువ లోడ్‌లో ఉండేదానికి, ఎక్కువ వాటర్ ఫ్లో అవ్వడానికి ఇటువంటి ఆటిలకి మెయింటైన్ చేస్తారన్నమాట. మనకి విలేజ్ రోడ్స్‌కి ఆటిలకి ఈటిలకి మనకి ఇది అవసరం లేదు ఇదంతా. నెక్స్ట్ ఏంటంటే కాంక్రీటు పోరింగ్ చేసుకోవడమే. ఇలా మొత్తం కట్టేసిన తర్వాత సెంటరింగ్ మొత్తం మనం కాంక్రీటు మిల్లర్స్‌తో గాని, అజాక్స్‌తో గాని వేసుకుంటే మొత్తం కాంక్రీటు ఫిల్లింగ్ అయిపోద్ది. కాంక్రీట్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత మనం క్యూరింగ్ చేసుకోవాలి. అందరికి తెలిసిందే. క్యూరింగు ఎన్ని రోజులు చేయాలని చెప్పి నేనొక వీడియో కూడా పెట్టాను. ఆ వీడియో కూడా మీకు ఐ కట్స్‌లో పెడతాను. మీకు అలా క్యూరింగ్ చేయాలి. ఇక్కడ మనకి జూట్ బ్యాగ్స్‌తో క్యూరింగ్ చేస్తున్నారన్నమాట. మీరు ఈ వీడియోలో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుద్ది. జూట్ బ్యాగ్స్‌తో క్యూరింగ్ అయిపోయిన తర్వాత తడపడం. అయిపోయిన తర్వాత నెక్స్టు ఇంకా మనం తవ్విన దాన్ని నీట్‌గా సైడ్‌లన్నీ కూడా ఇబ్బంది లేకుండా శాండ్ ఫిల్లింగ్ చేసేస్తే మనకి డ్రైను చక్కగా ఫినిష్ అయిపోద్ది. ఇది మొత్తం నేను అన్ని పాయింట్స్ కవర్ చేశాననుకుంటున్నాను. మీకు ఇంకేమన్నా డ్రైనింగ్‌కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. నాకిక్కడ వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయ్యి అవసరమైతే నాకు అందులో పెట్టండి. మనకి డ్రైన్ ఫినిషింగ్ చూస్తే చూడండి ఎంత చక్కగా వచ్చిందో. పూర్తిగా కూడా చాలా నీట్‌గా వచ్చింది. ఇంకా వాటర్ ఫ్లోటింగ్ కూడా మనం లెవెల్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకొని పెట్టాం కాబట్టి వాటర్ కూడా చక్కగా ఫ్లో అవుద్ది. ఇలా కూడా ఎక్కడ వాయిడ్స్ లేకుండా నీట్‌గా రావాలి. ఈ సైడ్ అవసరమైతే మీరు పైపులు పెట్టుకుంటే చక్కగా వాటర్ కూడా రోడ్ నుంచి వచ్చేది డ్రైన్‌లోకి వచ్చేస్తది. నీట్‌గా చాలా వర్క్ కూడా చాలా బాగా చేశారు. ఎక్కడ కూడా వాయిడ్స్ లేకుండా అంటే గ్యాప్స్ ఎక్కడ లేకుండా కూడా చాలా నీట్‌గా చేశారు. మన ఛానెల్‌లో కన్‌స్ట్రక్షన్ రిలేటెడ్ అన్ని వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది. ఏ రిలేటెడ్ వీడియోస్ అయినా మీకు కన్‌స్ట్రక్షన్ సంబంధించి అన్ని పెడతాను. ఏమన్నా మీరు సలహాలు ఇవ్వాలనుకున్నా కూడా నాకు కమెంట్ చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ టు మై ఛానల్. థాంక్ యూ ఆల్.